హాయ్ అండి. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. నేనైతే ఇక్కడ డ్యూటీకి వచ్చానండి సచివాలయంలో ఈరోజు పిల్లలకి ఇంజెక్షన్స్ అండి. ఇక్కడైతే నేను నా తాళిబొట్టు కనిపించకపోతే నేను అదనేది సర్చ్ చేసుకుంటున్నాను. అది అట్లా కనిపించినప్పుడు నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఏంటంటే అది మామూలుగా నేను 8వ తరగతి చదివేటప్పుడు అండి. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ టీచర్ ఒకళ్ళు ఉండేవాళ్ళండి. అప్పుడు మేడం అంతా గోల్డ్ వేసుకునేవాళ్ళండి. గాజులు, మెట్టెలు కూడా గోల్డే ఉంటాయండి మేడంకి. పెద్ద పెద్ద కమ్మలు అన్నీ గోల్డేనండి. అన్నీ గోల్డే, కానీ మెడలో మాత్రం ఓన్లీ ఈ పసుపు తాడు మాత్రమే ఉండేది. అది కూడా గోల్డ్ది వేసుకోవచ్చు, కానీ మేడం వేసుకోలేదు. మేము దాని గురించి అడిగామండి మా క్లాస్లో. మేమైతే దాని గురించి క్వశ్చన్ చేసాము. అప్పుడు మేడం చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఎన్ని ఉన్నా దాని విలువ దానిదేనమ్మా అని చెప్పారు. అంతే కదా, నాకు కూడా నిజమే అనిపించిందండి. నేను కూడా అయితే మామూలుగా చైన్ వేసుకునేదాన్ని. కొన్ని రోజుల క్రితం నుంచి నేనైతే దారం వేసుకుంటున్నాను. మేడం చెప్పిన విషయం గుర్తొచ్చినప్పటి నుంచి దాని విలువ దానిదేనండి ఎప్పటికైనా. ఇక్కడ వచ్చేసి డ్యూటీ దగ్గరికి బాబుని తీసుకెళ్ళానండి ఈరోజు. ఎందుకంటే ఎవరు లేరు పట్టుకోవడానికి. వెనకింటి ఆంటీ ఉండేది, కానీ ఆంటీ ఊరు వెళ్తున్నానమ్మా అని చెప్పింది. మా ఫ్రెండ్ కూడా వేరే ఫంక్షన్ ఉందని వెళ్ళిందండి. ఎవరు లేరని బాబుని తీసుకెళ్ళాను నాతోటే. రూమ్లో పండేశానండి, పడుకున్నాడు. వాడు లేచాడని నేను పాలు తాపిస్తున్నాను వాడికి. డబ్బా పాలు అయితే కాదండి, నా పాలే. పాలు పిండిన తర్వాత ఆంటీ ఇంకా నేను ఉండట్లేదమ్మా అని చెప్పారు. ఇంకా పాలు వేస్ట్ అవ్వడం ఎందుకని నేనైతే తీసుకొచ్చాను డ్యూటీ దగ్గరికి. అవే తాపుతున్నాను బాబుకి. బాబుని ఒక రూమ్లో పండేశానండి. పడుకున్నాడు, ఆడుకున్నాడు, కాసేపు నిద్రపోయాడు. ఇక్కడ వచ్చేసి అదిగోండి మాకు డ్యూటీ జరుగుతుంది. ఆల్రెడీ ఇంజెక్షన్స్ అయితే అయిపోయాయి. అప్పుడైతే నేను వీడియో తీయలేను కదా, అంత అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు నేను కాసేపు అట్లా వీడియో తీశాను. అంటే ఎవరికి తెలియదండి నేను వీడియో తీస్తున్నట్టు. చాలా క్యాజువల్గా తీశాను. ఇది వచ్చేసి బయట మాది పొదిలండి. పొదిలి లోకల్ వాళ్ళకి తెలుస్తుంది ఇది ఏ సచివాలయము ఏంటి, ఈ ఏరియా ఏంటి అనేది. బయట సైడ్ చూపిస్తున్నాను సచివాలయం దగ్గర నుంచి. మామూలుగా అయితే అదండి ఈ విషయం. బాబుని ఎవరు పట్టుకోనప్పుడు నేనైతే డ్యూటీకి తీసుకొచ్చేసుకుంటాను. ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఇంటికాడ ఇస్తానండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్తాను కదా, అందుకు. ఎవరు పట్టుకొని లేనప్పుడు నేనైతే డ్యూటీ దగ్గరికి తీసుకొచ్చేసుకుంటాను. ఇక్కడైతే వీళ్ళు మా కొలీగ్స్ అండి, మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే మామూలుగా సెషన్ అయిపోయింది కదా, పిల్లలకి ఇంజెక్షన్స్ అయిపోయాయి కాబట్టి మామూలుగా కూర్చున్నారు ఖాళీగా. అదండి అక్కడ విషయం. ఖాళీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళకి తెలియకుండానే మామూలుగానే వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళకి తెలియదండి వీడియో తీస్తున్నానని. నేనైతే ఫోన్ చూసుకుంటున్నాను అనుకొని చూస్తున్నారు వాళ్ళు నాకు వెళ్ళి. ఎప్పుడు ఫోన్ అయినా పిల్లోని పట్టించుకొని. బాబు అయితే ఆడుకుంటున్నాడు అనేసి నేను వచ్చాను. మీకు కూడా ఒకసారి చూపిస్తాను. వాడైతే ఆడుకుంటున్నాడు, కాసేపు పడుకున్నాడండి. కింద కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే నేల తగిలిద్ది కదా, కాళ్ళు చేతులు ఆడిచ్చే బాబు కాబట్టి. అంతకంటే చిన్నపిల్లాడైతే అట్లనే పడుకొని నిద్రపోయేవాడు. బెంచ్ మీద పడుకోబెట్టలేదండి, ఎక్కడ జారి పడతాడో అని భయంతో కిందే పడుకోబెట్టాను బాబుని. ఇట్లా నాలాగా ఈ డ్యూటీ టైంలో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి. పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి. పిల్లలతో ఇబ్బందులు అంటే మామూలుగా డ్యూటీకి తీసుకొచ్చినప్పుడే ఇబ్బంది ఉంటుందండి, కానీ పిల్లలు ఉండాలి. కనీసం మినిమం ఒక్కళ్ళని ఉండాలండి. ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఎన్ని కష్టాలున్నా పిల్లల్ని చూసేసుకొని ఇంకా ఆ కష్టాన్నంతా మర్చిపోవచ్చు. వాళ్ళ చిన్న స్మైల్తో అవన్నీ పక్కన పెట్టేయచ్చండి. చాలా ఉంటాయండి స్ట్రగుల్స్ నాకు కూడా, కానీ మా బాబుని చూడంగానే అవన్నీ మర్చిపోతాను. దేవుడిచ్చిన గిఫ్ట్ అండి బాబు వచ్చేసి. నాకైతే నన్ను చూడంగానే నవ్వుతున్నాడు బాబు, ఆడుకుంటున్నాడు. నన్నైతే పెద్దగా ఇబ్బంది పెట్టాడండి. అందరి పిల్లలాగా అంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఏడ్చే పిల్లలు, అమ్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండకుండా అట్లా ఉంటారు. అట్లయితే కాదు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుందండి చర్చికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వెళ్ళాల్సి రావడం అంటే మామూలుగా
ప్రేయర్ పెట్టించుకుంటున్నారండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేనైతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మామూలుగా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బాబు రెడీ అయ్యి చర్చి అక్కడ ప్రేయర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ప్రేయర్కి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి కదండి, అందులో దగ్గర కాబట్టి వెళ్ళాను. మామూలుగా ఎక్కడన్నా లాంగ్ అయితే నేనైతే వెళ్ళేదాన్ని కాదు. మా వారిని కూడా రమ్మన్నాను, కానీ ఆయన రాలేదు. దగ్గర కదా, కొన్ని చోట్లకి ఆడవాళ్ళే వెళ్ళాలంట, నన్ను పంపించాడు. నేను బాబు వెళ్ళాము. మా ఇంటి పక్కనేనండి, ఇప్పుడు ప్రేయర్ జరుగుతున్న ఇంటనకే మా ఓన్ హౌస్ అండి. మొన్న చూపించాను కదా, మొన్న వీడియోలో ఓన్ హౌస్ ఇదిగో అండి. వాళ్ళే ప్రేయర్ పెట్టించుకున్నారు. నేను వీడియో ఉన్నాను కదా, ఆ ఆంటీ వాళ్ళే ప్రేయర్ పెట్టించుకున్నారు. వాళ్ళ బాబు ఇంటర్ పాస్ అయ్యాడని చెప్పేసి ప్రేయర్ పెట్టించుకున్నారండి. ఇంటర్ పాస్ అయ్యి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు అని ప్రేయర్ పెట్టించుకున్నారు. వీళ్ళైతే చుట్టుపక్కల పిల్లలండి. అందుకు వీడియో తీశాను, మీకు చిన్న క్లిప్పే తీశాను, అది చూయిద్దామని. పాస్టర్ గారు ప్రార్థన అయితే బాగా చేశారు, మంచి వాక్యం చెప్పారు. ఇంకా ఆ తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేశారండి వాళ్ళు. భోజనాలు కూడా చేశాము. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కమెంట్ చేయండి. ఏమైనా మార్చుకోవాలా అనేది కూడా నేను మార్చుకుంటాను. ఇక్కడైతే ప్రేయర్ అయిపోయింది. అదిగోండి బాబుని తీసుకొచ్చా అని చెప్పాను కదా, బాబునైతే పక్కన ఒక అక్క పట్టుకుందండి, ఒక అక్క ఆడిస్తుంది. నేను ఒక పక్క కూర్చున్నాను. బెంచెస్ అయితే వేసి పెట్టారు. ఇంటికి పంపిస్తానని చెప్పిందండి వాళ్ళ అమ్మాయి. వద్దులే ఇక్కడే తినేసి వెళ్దామన్నారు ఆంటీ. సరేలే అని చెప్పేసి నేను కూర్చున్నానండి. బాగోదు కదా, వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారని చెప్పేసి కూర్చున్నాను. ఈలోపు మా ఆయన్ని పిలిచేసి బాబునైతే మా ఆయనకి ఇచ్చేసానండి. ఎందుకంటే వాళ్ళతో కూర్చొని తింటున్నప్పుడు కూర్చొని తినలేము కదా బాబుని పెట్టుకొని, అందుకని ఆయన పిలిచి బాబుని ఇచ్చి పంపించాను. మేమైతే ఇంకా తిన్నాము. బెంచెస్ అన్నీ సర్దుతున్నారు. అక్కడ మాకు ఇది నిన్న జరిగిందండి. ఇంకా ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత నేను డ్యూటీ నుంచి వచ్చాక మళ్ళీ